నమస్తే సాక్షి శుభమస్తుకు స్వాగతం. నేను దుర్గా. 2025 సంవత్సరం ముగిసిపోయింది. కొత్త సంవత్సరానికి స్వాగతం కూడా చెప్పేశాం. మరి కొత్త సంవత్సరంలో మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనిపించడం సహజం. అంతా మంచి జరిగితే ఏ సమస్య ఉండదు. అలా కాకుండా ఏవైనా ఇబ్బందులుంటే జాగ్రత్త పడొచ్చు. మరి కొత్త సంవత్సరం 2026లో తులా రాశి వారికి రాశి ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తులా రాశి వారికి ఈ ఏడాదంతా శని, రాహు, గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల 2025 కంటే 2026 అన్ని విధాలా శుభప్రదంగా, యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. శుభవార్తలు ఎక్కువగా వింటారు. శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. జూన్ తర్వాత నుంచి గురువు దశమ స్థానంలో ఉచ్చస్థితికి చేరటం వల్ల ఉద్యోగ జీవితం మరింత ఉజ్వలంగా సాగిపోతుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా బాగా అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు చాలా వరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం కావటం, మనసులోని కోరికల్లో 1-2 నెరవేరటం వంటివి జరుగుతాయి. కెరీర్ సానుకూలతలు, వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి తర్వాత మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ ఏడాదంతా రాహువు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. సొంత పనుల మీద, కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఇక ఆదాయ వృద్ధి అవకాశాల విషయానికి వస్తే అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల ద్వారా అందే ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్స్ వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తిపాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులకు బాగా ఉపయోగపడతారు. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతాయి. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. దాంపత్య జీవితం చాలా వరకు అనుకూలంగానే సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఏడాదంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది.